సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ శ్రీ 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 బ్రహ్మరంభ సమేత శంభులింగేశ్వర ఆలయం శివరాత్రి మహోత్సవానికి సిద్ధమైంది. ఆలయ నిర్వాహకులు శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని భారీ ఏర్పాట్లు చేశారు. శివరాత్రి నాడు వేల మంది భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆదెల్లి రవీందర్ మాట్లాడుతూ ప్రతి ఏటా శివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని, భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27 వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు ఆర్థిక బాధలు, గ్రహ సంబంధమైనటువంటి దోషాలు స్వామిని తీరడం కోసం సేవించుచు స్వామిని అనుదినం భక్తులు సేవించుకుంటారన్నారు. శ్రీ వీరంగూడ బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయం వీరంగూడ. ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం. కొన్ని 100 సంవత్సరాల కింద నిర్మించిన దేవాలయం. కాలక్రమేణా ఇక్కడ భక్తులు పెరగడంతో, ఈ ప్రాంతం పెరగడంతో మరి భక్తులకు ఇబ్బంది కాకుండా దేవాలయాన్ని నిర్మించే ఆలోచన కీర్తిశేషులు ఆదిత్య నారాయణ గారికి రావడం, ఆ తర్వాత అతను ఒక మహామందిరాన్ని నిర్మించడం, ఆ తర్వాత క్రమంలో గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయంలో మరి పెద్ద ఎత్తున మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజులు వైభవంగా జరుగుతాయి. అలాగే మహాశివరాత్రి కాకుండా ఈ యొక్క దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ యొక్క దేవాలయంలో జరుగుతాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ ప్రాంతం నుంచి వేలాదిగా అన్ని కార్యక్రమాలకు కూడా, అలాగే రేపు మహాశివరాత్రి రోజు కూడా పొద్దున్నే 4 గంటల నుండి పెద్ద ఎత్తున భక్తులు వేలాదిగా ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ఆ రోజు సాయంత్రం వరకు కూడా రాత్రి జాగరణ కార్యక్రమంలో భాగంగా భక్తి గీతాల కార్యక్రమం, అలాగే రాత్రి 11 గంటలకు లింగోద్భవం అనే కార్యక్రమం కూడా ఒక ప్రత్యేక పూజలు జరపబడతాయి. ఆ మరుసటి రోజు శివరాత్రి మరుసటి రోజే స్వామివారి కళ్యాణం పెద్ద ఎత్తున వేలాది మంది భక్తుల సమక్షంలో పెద్ద అంగరంగ వైభవంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణం జరగడం, అలాగే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరగడం ఒక అనుమతిగా వస్తున్నది. మరి ప్రతి సంవత్సరం కూడా భక్తులు వేలాదిగా పెరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళ భక్తులకు ఇబ్బంది కాకుండా, ఎలాంటి ఇబ్బంది కాకుండా మా పరిధిలో మేము కూడా అన్ని రకాల సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఈ యొక్క భక్తులకు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అలాగే మెడికల్ సిబ్బంది కూడా, ప్రభుత్వ పరంగా మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ రావడం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అలాగే మున్సిపల్ వాళ్ళు కూడా ఇక్కడ సహకరిస్తూ మరి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేక సౌకర్యాలు మరి యొక్క 25 అంటే 25 నుండి ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. 25 నాడు గోమాత పూజతో ఈ యొక్క పూజలు స్టార్ట్ అవుతాయి. తర్వాత 26 నాడు మహాశివరాత్రి, ఆ రోజు మొత్తం కూడా కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ 20 నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఊరేగింపుంటుంది. లింగోద్భవం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం ఈ యొక్క శివాలయాల్లో. మహాశివరాత్రి రోజు 11 గంటలకు, రాత్రి 11 గంటలకు ప్రాంతంలో ఈ యొక్క లింగోద్భవం ఉద్భవించిన విషయాన్ని గుర్తించి స్వాముల వాళ్ళు, అర్చక స్వాములు పెద్ద ఎత్తున అభిషేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో దేవాలయంలో జరుగుతాయి.